శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 3వ శనివారం నాడు శ్రీవారి ఆలయ ప్రాంగణం మరియు సింహగిరి పరిసరాలలో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి వెండ్ర తినాదరావు ఆధ్వర్యంలో సహాయ కార్యనిర్వహణాధికారి రమణమూర్తి, పంతం శ్రీనివాస్ మరియు ఆలయ సిబ్బంది భాగస్వామ్యంతో చేపట్టారు. రాజగోపురం ఎదురు ప్రాంగణం, నక్షత్రవనం, కొండపై బస్ స్టేషన్ పరిసరాల్లో శుభ్రత పనులు నిర్వహించబడ్డాయని, తదనంతరం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించబడిందని, ఈ సందర్భంగా ఉద్యోగులందరితో కలిసి ప్రజలతో పరిశుభ్రతపై అవగాహన పెంచేలా ప్రమాణం చేయించారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నాడు ఈ పరిసరాలన్నీ శుభ్రపరచడం, అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ థర్డ్ సాటర్డే ఏంటంటే ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ దేవాలయం పరిసరాల్లో ఈ ప్లాస్టిక్ నిషేధం మీద వచ్చే భక్తులందరికీ అవగాహన కల్పించడం, ఈ పరిసరాలన్నీ క్లీన్ చేయడం, అలాగే మా దేవాలయంలో ఉన్న షాపుల్లో వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ప్లాస్టిక్ అనేది నిషేధించాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సైనేజ్ బోర్డ్స్ కూడా మనం ముఖ్యమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే కింద భాగంలో ఉన్న కొండ దిగువన ఉన్న షాపుల వాళ్ళు కూడా అవేర్నెస్ కల్పించి ఈ ప్లాస్టిక్ అనేది కొండ మీదకి రాకుండా చేయడానికి మా ప్రయత్నం.